హలో నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఆకాశమే హద్దు, సముద్రమే మార్గం, రోడ్లు రైళ్ళు అన్నీ ఆయన విజన్కి తగినట్టుగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆయన విజన్ని కనుక మీరు గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మరో సింగపూర్ని తలపించేలాగా ఉండబోతుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ విజన్ యాజ్ ఇట్స్గా ఆయన అనుకున్న విధంగా కనుక జరిగితే సింగపూర్ని తలదన్నేలాగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన కొత్త టెక్నాలజీతోటి రోడ్లను ఏర్పాటు చేపిస్తూ గిన్నీస్ బుక్ రికార్డ్స్ని సాధించారు. అలాగే గ్రేట్ గ్రీన్ వాల్ దాన్ని సముద్రం ఒడ్డున 5 కిలోమీటర్ల లెక్కన ఏర్పాటు చేసి సముద్ర మట్టాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకటి ఏంటంటే సీ లింక్, అంటే అన్ని సీ లింక్, మీకు రోడ్డు కనెక్టివిటీ, తర్వాత ఓడరేవుల కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, వీటన్నిటినీ కలిపేలాగా ఒక లింక్ రోడ్ని, సీ లింక్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. అంటే మీకు దాన్నే లాజిస్టిక్ లింక్ అంటున్నారు. లాజిస్టిక్ లింక్, ఈ లాజిస్టిక్ లింక్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచనని తాజాగా ఆయన బయట పెట్టారు. గ్రీన్ గ్రేట్ వాల్ అనేది ఒక 4 రోజుల క్రితం ఆయన మదిలో ఉన్న ఆలోచనని బయట పెట్టారు. ఇప్పుడు లాజిస్టిక్, మొత్తం లాజిస్టిక్కి సంబంధించినటువంటి లింక్ని దాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. లాజిస్టిక్ లింక్ కానీ, గ్రీన్ గ్రేట్ వాల్ కానీ, లేదా క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, డేటా సెంటర్లు కానీ, డ్రోన్ హబ్స్ కానీ, ఎకనామిక్ క్యారిడార్లు కానీ, ఇక స్పేస్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఆయన ఏదైతే అనుకుంటున్నారో దాదాపుగా 24 పాలసీలు దాకా ఆయన అనౌన్స్ చేశారు. ఈ 24 పాలసీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ ఆయన అనుకున్నటువంటి విధంగా ఆయన ఏదైతే కలలు కంటున్నారో ఆ తరహా మనం చూడబోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో 2047కి. అయితే ఈ లోపుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పునాది వేస్తున్నారు, అభివృద్ధికి ఒక స్ట్రాంగ్ పునాది వేస్తున్నారు. ఒకప్పుడు 90స్లో ఏ విధంగా అయితే 2020 విజన్ అని చెప్పేసి తెలంగాణకు ఒక విజన్ను తయారు చేశారో అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తున్నారు. హైదరాబాద్ ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది స్థలాలు అని అంటే 2020 విజన్. నేను ఇందాకనే చూశాను, ఒక 20 సంవత్సరాల క్రితం 1 కోటి రూపాయలు ఉన్నటువంటి స్థలం ఇవాళ 100 కోట్లు అయిపోయింది, 100 కోట్ల పైన అయిపోయింది. నాకు నేను చూశాను ఒక కమర్షియల్ ప్లేస్, అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇవాళ తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాదులో. గోల్డ్ అనేది భూమిని గోల్డ్ లాగా చూస్తున్నారు. అసలు ఎప్పుడైనా మీరు విన్నారా హైదరాబాదులో ఎక్కడ చూసినా కానీ గజం 1,00,000 నుంచి 1,50,000 పలకడం అనేది అది సాధ్యమా? ఒకప్పుడు ఒకప్పుడంటే ఎప్పుడో కాదు, 2014కు ముందు 2016 వరకు కూడా ఒక ఎకరం వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు ఉండేది హైదరాబాద్ చుట్టుపక్కల. హైదరాబాద్కి కొంచెం ఒక 10-20 కిలోమీటర్లు వెళ్తే ఎకరం వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు, ఇదంటే టాప్గా 5 లక్షలు ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఉండలేని పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్లో అందరూ బతకొచ్చు అనేటువంటి ఒపీనియన్ ఉండేది, అందుకే భాగ్యనగరం అన్నారు దాన్ని. అందరినీ ఆదరించి అందరినీ కడుపులో పెట్టుకొని చల్లగా చూసేటువంటి భాగ్యనగరం అని చెప్పి అనేవాళ్ళు. అలాంటి హైదరాబాదు ఇవాళ కొందరికి మాత్రమే పరిమితం అనేలాగా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితి అమరావతిలో రాకూడదు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే అమరావతిని ఫ్రీ జోన్గా చేసేసి అక్కడికి అందరూ వచ్చి నివసించే పరిస్థితులు ఉండేలాగా ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాదు కొందరు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి ఆయన ఆ విజన్ని తయారు చేయలేదు. అందరూ వచ్చి ఉంటారనుకుంటున్నారు, కానీ ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం పెరిగిపోయింది.
ఇండస్ట్రీస్లు వచ్చేసారు. అలాగే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ క్రమంలో క్రోనిక్ క్యాపిటలిజంలో కొంతమంది చేతికి సంపద వెళ్ళిపోతుంది. ఇదేదో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామం కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం భారతదేశంలో మరింత ఎక్కువ జరుగుతుంది. అందుకే ఇవాళ భారతదేశ సంపద మొత్తం కూడా కేవలం 1% దగ్గర 40% సంపద ఉంది, 1% పీపుల్ దగ్గర. మిగతా 99% ప్రజలకి 60% ఉంది. ఇది రాబోయే రోజుల్లో 60% అసలు 1% పీపుల్కి వెళ్ళబోతుంది. ఇది ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. అంటే 99% మంది ప్రజలకి కేవలం 40% ఉంటుంది. అంటే భారతదేశ సంపద మొత్తం తీసుకుంటే ఆ సంపద మొత్తం ₹1 అనుకుంటే ఈ ₹1 ఒకరికి వెళ్ళిపోతుంది. మిగతా 99 మందికి 100 మంది ఉన్నారనుకుంటే మిగతా 99 మంది కలిసి ₹40 పంచుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో రాబోతుంది. ఇది చాలా డేంజర్ అని చెప్పి చెప్తున్నారు. అందుకే హైదరాబాద్ లాంటి పరిస్థితి కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన, అందరూ నివసించేటువంటి క్యాపిటల్గా అమరావతిని తయారు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2వ విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళారు. 3వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా వెళ్తారు. 3వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు 1వ విడత భూములు ఇచ్చినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు కొంతమంది, తమ రేట్లు తగ్గిపోయాయని. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తాను అనుకున్న విజన్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని మరొక సింగపూర్ లాగా తయారు చేయడానికి ఆయన తాజాగా ఏపీ లింక్ ప్రాజెక్ట్ అనేది త్వరలోనే డిజైన్ చేయబోతున్నారు. ఏంటి ఈ ఏపీ లింక్ ప్రాజెక్ట్ అని అంటే హైవేలు, రైల్వే, ఓడరేవులు వీటిని అనుసంధానం చేయబోతున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్ని, హైవేలు, రైల్వేలు, ఓడరేవులు, ఎయిర్పోర్ట్లు అంటే విమానాశ్రయాలు, వీటిని అనుసంధానం చేస్తూ ఒక భారీ క్యాడర్ను నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దానికి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పి కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న గడ్కరీ గారు హామీ కూడా ఇచ్చారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వేకి గిన్నీస్ రికార్డులు సాధించినటువంటి సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఐడియా వచ్చింది. ఏపీ లింక్ అనే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు చంద్రబాబు గారు వెల్లడించారు. ఇది జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్ర రహదారులు, విమానాశ్రయాలను అనుసంధానిస్తూ ఒక క్యారిడార్ని నిర్మించాలి. ఈ క్యారిడార్ని ఏపీ లింక్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఈ ఏపీ లింక్ ప్రాజెక్ట్ని ఆలోచనని గడ్కరీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉంచినప్పుడు గడ్కరీ గారు ఓకే అని చెప్పేసి అన్నారు. అంటే ఏపీ లింక్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా సింగపూర్ని మించిపోయేలాగా ఆంధ్రప్రదేశ్ తయారు కాబోతుందని చెప్పొచ్చు. ఇక విపత్తుల రక్షణకు జనరల్గా ఆంధ్రప్రదేశ్ విపత్తులు బారిన పడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, ఎందుకంటే సముద్ర తీరం కాబట్టి. గత 30 ఏళ్లలో ఈ విపత్తుల కారణంగా 2,25,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ హైదరాబాద్ అనేదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా దాదాపుగా ఈ 5 కిలోమీటర్ల సముద్ర తీరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నటువంటి గ్రామాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించేసి అక్కడ ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అంటే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ని నిర్మించాలనేటువంటిది ఆయన ఆలోచన. అది జరగాలంటే 33 లక్షల మందిని తరలించాలి సముద్ర తీరం నుంచి, సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళని. అలాగే 282 గ్రామాలని ఖాళీ చేయించాలి. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఆవాసాలు అంటే నివాసాలు కోల్పోయే అవకాశం ఉంది. 10 లక్షల కుటుంబాలని తరలించాలి, అంటే 33 లక్షల మంది ప్రజలు తరలించాలి. 282 గ్రామాలని తరలిస్తే ఆయన అనుకున్నటువంటి గ్రేట్ గ్రీన్ వాల్ అనేది నిర్మితం అవుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సమ్మర్లో ఉండడానికి కూడా అనుకూలంగా లేనటువంటి విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి పరిస్థితులు లేకుండా అక్కడ హ్యూమిడిటీని తగ్గించి పూర్తిగా గ్రీనరీని కనుక తయారు చేయగలిగితే సముద్ర మట్టం పెరగకుండా ఉంటుంది. అలాగే వాతావరణం శీతోష్ణ స్థితిగా ఉంటుంది అనేది ఆయన ఐడియా. సో కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు ఏపీ లింక్ కానీ లేదా
గ్రీన్ గ్రేట్ వాల్ కానీ ఈ రెండు కనుక పూర్తయితే 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అలా ఉండే అవకాశం ఉంది. ఇవాళ హైదరాబాద్ ఎలా ఉందో దానికి మించిన విధంగా అమరావతి రూపకల్పన అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది విజన్. కానీ అది సాకారం కావాలంటే రాజకీయపరమైనటువంటి స్థిరత్వం ఉండాలి, ఆర్థికపరమైనటువంటి అండ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉండాలి. అలాగే రాజకీయంగా అధికార మార్పిడి ఉండకూడదు. ఇవి జరిగితే 2047లో సాధ్యమవుతుంది. మరి అది సాధ్యమవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.